Hi students, I am Manmada from Elite Training Solutions. Today I will discuss GATE exam question, Elite practice book, page number 211, question number 112. An ant climbing up a vertical pole ascends 12 meters and slips down 5 meters in every alternate hour. If the pole is 63 meters height, how long will take it to reach the top? అంటే ఫస్ట్ అవర్ అంట 12 మీటర్స్ క్లైమ్ చేస్తుంది. నెక్స్ట్ 5 మీటర్స్ అనేది స్లిప్ అవుతుంది సెకండ్ అవర్. ఫస్ట్ అవర్ 12 మీటర్స్, సెకండ్ అవర్ అనేది 5 మీటర్స్ డౌన్ అవుతుంది. అంటే టోటల్ 2 అవర్స్కి ఎంత? 2 అవర్స్కి 12 మైనస్ 5 7 మీటర్సే జంప్ అవుతుంది. 2 అవర్స్కి 7 మీటర్స్. సో 2 అవర్స్కి 7 మీటర్స్, నెక్స్ట్ 2 అవర్స్కి 7 మీటర్స్, నెక్స్ట్ 2 అవర్స్ 7 మీటర్స్, నెక్స్ట్ 2 7 మీటర్స్, నెక్స్ట్ 2 7 మీటర్స్, నెక్స్ట్ 2 అవర్స్ 7 మీటర్స్, నెక్స్ట్ 2 అవర్స్ 7 మీటర్స్, నెక్స్ట్ 2 అవర్స్ 7 మీటర్స్. సో 7 8 56 కదా, టోటల్ 56 మీటర్స్ అయింది జంప్. ఎన్ని అవర్స్ పట్టింది? 2 2 2. సో టోటల్ 8 to 6 16 అవర్స్. 16 అవర్స్కి 56 మీటర్స్ జంప్ అయింది. నెక్స్ట్ అవర్, ఆ నెక్స్ట్ అవర్ అనేది మనకి ఎన్ని మీటర్స్ జంప్ అవుతుంది? 12 మీటర్స్ కదా, కానీ మనకి ఎంత బ్యాలెన్స్ ఉంది? 63కి 56 మీటర్స్ ఆల్రెడీ అయిపోయింది. సో ఇంకా రిమైనింగ్ 7 మీటర్స్ ఉంది. సో టోటల్ టైం మనకి టోటల్ ఎన్ని మీటర్స్ జంప్ అవుద్ది? 12 మీటర్స్ 1 అవర్ కదా. సో 60 మినిట్స్కి ఎంత? 1 5, సో 35 మినిట్స్. సో 16 అవర్స్ 35 మినిట్స్కి మనకు టోటల్ డెస్టినేషన్ 63 మీటర్స్ రీచ్ అయిపోతుంది. సో ఆన్సర్ 16 అవర్స్ 35 మినిట్స్. సో 2 8s కదా, సో 2 8s 16 అవర్స్. నెక్స్ట్ ఇంక రిమైనింగ్ 7 మీటర్స్ ఉంది కదా. టోటల్ నెక్స్ట్ అవర్ ఎన్ని మీటర్స్ అనేది జంప్ అవుద్ది? 12 మీటర్స్ కదా. సో 7/12 60 మినిట్స్ కదా. సో 35 మినిట్స్లో నెక్స్ట్ 7 మీటర్స్ అనేది రీచ్ అవుద్ది. సో 16 అవర్స్ 35 మినిట్స్లో మనకి 63 మీటర్స్ అనేది రీచ్ అవుతుంది. సో ఆన్సర్ సి.